Actually, last week, the portion which I wanted to cover, I could not cover. అనుకున్న అన్ని అవ్వలేదు లాస్ట్ వీక్. అంటే 5-6 స్లైడ్స్ అనుకున్నాను కానీ 2-3 అయ్యాయి. Again, I will start from the beginning of last class itself. Let me see, because it is the continuation of the same subject today also. This shloka I have not written, Sangeeta. Okay. No, Okay. but already this I explained last class. You can see the serial numbers, I'm maintaining, hereafter I'm maintaining the serial numbers. So already you must have covered all these things. Sir, ఏంటంటే ఈ శ్లోకం ఒకసారి చదువుతానండి. త్రిభుజే భుజయోర్యోగః తదంతర గుణో భువా హృతో లబ్ధ్యా ద్వ్యస్థా భూమ్యోనయుత దళితా బాధే తయోస్యాతాం. ఈ శ్లోకం లాస్ట్ వీక్ చెప్పుకున్నామండి. ఎవరైనా అర్థం రానివాడు కాకుండా అర్థం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. బలరాం గారు లాస్ట్ వీక్ చెప్పుకున్న శ్లోకం అర్థమైందండి? అర్థమైంది సార్. అంటే ఏంటంటే అమ్మా ఈ పౌర్ణమి మీరు రాలేదు కదా లాస్ట్ వీక్. సింపుల్ సరే ఇప్పుడు చెప్తాను, చాలా సింపుల్ అమ్మా. ఇది ఒక త్రిభుజం ఏబిసి ఉందనుకోండి. సైడ్స్ డిఫరెంట్, ఒకదాని ఒకటి మ్యాచింగ్ ఏం లేదు, అన్ఈక్వల్ సైడ్స్. సపోజ్ యూ డ్రా ఏ పెర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ ఆన్ టు బిసి. సో లెట్ us imagine that it cuts at D. The point on BC where the perpendicular cuts is D. So it will be having two parts. Actually, that I can show you in the next diagram. Here you can see. Okay. So ABC, D is a point where actually the perpendicular is touching BC. Now, the formula what he has given is what will be the size of BD and what will be the size of DC. That's all. And what will be the size of AD also. That is the size of the perpendicular and వీటిని ఏమంటారంటే ఇంటర్సెప్ట్స్ అంటారు ఇంగ్లీష్లో అయితేను. ఇక్కడ సంస్కృతంలో ఆబాధ 1 అండ్ ఆబాధ 2 అంటే అది నోటేషన్ కోసం జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇదంతా సమ్మరైజ్ చేశాను, మళ్ళీ ఇంకో స్లైడ్లోను చూపిస్తాను. సో వన్ సైడ్ విల్ బి ఫార్ములా రాసుకోండి. ఈ ఫార్ములా జస్ట్ నోట్ చేసుకోండి. సార్ మీకు లాస్ట్ టైం చెప్పాను, సపోజ్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి తోటి మనం కనుక సైడ్స్ చూపిస్తే బి అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అంటే బి నుంచి సి వరకు ఏ. ఇక్కడ మనకి ఇలా ఈ కర్రీ బ్రాకెట్స్ చూపించాను. అండ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి. దిస్ ఈస్ ద నోటేషన్ వాట్ వీ హ్యావ్ ఫాలోడ్. We are interested to find out the values of BD, DC and AD. Actually, general formula, Bhaskaracharya has given beautiful formula. The size actually, one of the two, out of the two, one will be formula will be A plus B square minus C square by A. And another one will be A minus B square minus C square by A. This is what he has explained in the formula. In the సూత్ర ఏమో రాసుకున్నారా? ఇవి సింపుల్ గా రాసుకున్నారా? నోట్ చేసుకున్నారా? దీన్ని హాఫ్ చేయాలమ్మా. సో ఆబాధ 1 is equal to half into A plus B square minus C square by A, and ఆబాధ 2, that is intercept 2, will be equal to half into A minus B square minus C square by A. And AD, now actually you can see it is a right angle triangle. ABD is a right angle triangle. C is known, now BD is known. So AD square is equal to C square minus BD square. Suppose you call them as P1 and P2, రకరకాల notation పెట్టున్నాం మనం ఇక్కడ. Suppose here you can see, suppose this is same pictures continuously. AB లో ఇక్కడ P అన్నాం, this part, and the other part we are calling as Q. So P square is equal to C square minus R square. So P is equal to square root of C square minus R square వస్తుంది. అంటే P ఆల్రెడీ ఇందాక క్యాలిక్యులేషన్ వచ్చేసింది. సో దాన్ని బట్టి ఇప్పుడు ఆర్ స్క్వేర్ కనుక్కోవచ్చు. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. సి ఈజ్ నోన్ అండ్ పీ ఈజ్ ఆల్రెడీ అబ్టైన్డ్. సో ఆర్ యూ కెన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇట్, యూ కెన్ ఫైండ్ అవుట్. సిమిలర్లీ యూ కెన్ ఫైండ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆల్సో. ఏడిసి ట్రయాంగిల్ నుంచి కూడా యూ కెన్ ఫైండ్ అవుట్, బికాస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హియర్ బి స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఐడెంటికల్ వాల్యూస్ వస్తాయి, నో డౌట్. సో ఇది మీరు నోట్ చేసుకోవాల్సిందంటే ఇందాక చెప్పిన పి ఒకటి, స్మాల్ పి ఒకటి, స్మాల్ క్యూ ఒకటి, స్మాల్ ఆర్ ఒకటి. దిస్ ఆర్ ఈజ్ స్మాల్ ఆర్ ఈజ్ ద వెర్టికల్ సైడ్. These 3 points. This I covered last week. Now, what is సంబంధించిన ఫార్ములాస్ చెప్పుకొచ్చాం. Yes. Now you can see, Sangeeta, this part actually I have written for you today. You can see.
ఇది ఇంకొకసారి చెప్తానమ్మా. This is what will be the size. స్వాబాధా భుజకృత్యోరంతరమూలం ప్రజాయతే లంబః. ఇది ఒక్కసారి అందరూ నోట్ తోటి అది చదివించడం కుదరలేదు, లాస్ట్ వీక్ చదివిస్తున్నానండి, ఒకసారి నోట్ చేసుకోండి. స్వాబాధా భుజకృత్యో అంతరమూలం ప్రజాయతే లంబః. Here actually which intercept is connected to which side. Suppose small p and small q if you note, or I1 and I2 if you note, I1 is attached to C and I2 is connected to B. Adjacent కదా దేని బట్టి అయితే ఫార్మ్ అవుతుందో ఆ ట్రయాంగిల్ ఇక్కడ మనం చూసుకోవాలి. I1 I call them as I1 I2 or PQ or anything you can, any notation you can follow. Now what he says is swa abadha. Abadha now is one of the two. You may call them as I1 and I2 and bhuja, and it's connected side. Connected side means for I1 C is connected and for I2 B is connected. Now you square both the things. The difference between the side and that intercept, this side, the connecting, and suppose ABD తీసుకున్నారు అనుకోండి, అంటే AC AB square minus BD square, ఈ డిఫరెన్స్ కనుక్కోండి. దానికి అంటే భుజ ఆబాధ భుజ సార్ నరసింహం గారు గుర్తెట్టుకోండి. కృతి మీన్స్ స్క్వేర్, కృత్యోహ మీన్స్ ఇది షష్ఠీ భక్తి ద్వితీయ ద్వివచనం. రామస్య రామయో అన్నట్టు, హర్యోహ అన్నట్టు, హరే హర్యోహ అన్నట్టు కృత్యోహ. ఆబాధ భుజ కృత్యోహ, దట్ ఈస్ ఆబాధ కృతి అండ్ భుజ కృతి. కృతి మీన్స్ స్క్వేర్, ఆబాధ దట్ ఈస్ సపోజ్ యూ కాల్ దెమ్ యాస్ P and Q. Then what will be P square? The difference between P square and C square, or Q square and B square. You should not connect this side to this side of the intercept, and similarly this AC you should not connect with BD. Be careful. Nothing but Pythagoras theorem. Ante Pythagoras theorem దానికి పెడుతున్నాడండి. కానీ పైథాగరస్ కాదు, భాస్కర థియరం ఇది. మనం కంటెస్ట్ చేయాలండి అది. మనం మన పైథాగరస్ పేరు వాడట్లేదు, నేను బౌధాయన థియరం ఉందామండి. మనం అన్నది కాదు, ఇంటర్నేషనల్ గా కంటెస్ట్ చేయాలి. అది ఆల్రెడీ కంటెస్టెడ్, ఇది యాక్సెప్టెడ్ ఆల్సో. సరే ఇక్కడ చూస్తున్నానండి, ఇక్కడ చూడండి. ఫస్ట్ లైన్ మీనింగ్ ఈజ్ స్వాబాధ భుజ కృత్యో. ఇట్ ఈస్ హ్యావింగ్ ద త్రీ వర్డ్స్ ఆర్ స్వాబాధ మీన్స్ ఇట్ ఈస్ సెల్ఫ్, దట్ ఈస్ రిలేటెడ్ భుజ అండ్ రిలేటెడ్ intercept, that you have to take. Swa, connected, their squares. And then second line starts with antaram, that difference between the side and the intercept, and you will be getting some value. For that that is antaram, you get it, the difference. Then for that you get the square root, moolam, that is square root of C square minus I1 square, or square root of B square minus I2 square. And then that ultimately gets you prajayate lambaha prajayate. That becomes the size of the vertical side. Ante formula andi. అర్థమైందమ్మా మీకు పుణ్యం గారు? బలరాం గారు మీకు అర్థమైంది కదా? లాస్ట్ వీక్ చెప్పాం కొంత ఇది. బలరాం గారు సార్ అర్థమైంది. అది జస్ట్ మన ఫార్ములాలోకి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు. వన్ సెకండ్, ఆ బాధ కూడా అర్థమైందండి. నా బాధ అర్థమైందా మీకు? మనది వాళ్ళు ఎవరో తన్నుపోయారన్న బాధ కూడా, ఆ బాధ కూడా అర్థమైంది. అమ్మయ్యా, దీనికోసం ఎంత బాధపడుతుందో తెలుసునా నరసింహ గారు ఇది చెప్పడం కోసమని. సిమిలర్లీ దిస్ వన్ ఫార్ములా అండి, సింపుల్ ఫార్ములా. అంటే ఇప్పుడు అర్థమైంది, దాని మీద ఎక్స్ట్రా చెప్పక్కర్లేదు, టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా దాని సెకండ్ ఫార్ములా ఇచ్చాడండి ఆయన. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, దానికి వాటికి కావాల్సింది దట్ ఈజ్ త్రిభుజ వైశాల్యం. నార్మల్ ఈ టర్మ్కి మనం అలవాటు పడ్డామండి, బట్ ఇక్కడ క్షేత్ర వైశాల్యం ఉంటారు, క్షేత్ర ఫలం ఉంటారు, గుర్తెట్టుకోండి. దీని ఫార్ములా ఇది రాసుకోండి, చిన్న చిన్న ఫార్ములాస్, పెద్ద కష్టం కాదు. లంబ గుణం భూమి అర్థం స్పష్టం త్రిభుజే ఫలం భవతి. Sangeeta, you are able to see in the script in your phone, you can yes, see? Sir. Yeah. Yes, sir. Yes, sir. Lamba gunam bhumi artham
Not tha, it is the dha, ardha. Ardha means half. There are two words very similar. Yeah. Ardha is half. Artha means matter. Here is ardha, half. Yeah. Lamba gunam bhumi. Lamba means the vertical side, AD. And gunam means multiplied by bhumi. Bhumi is BC. తెలుగులో మనం హాఫ్ ఇంటూ హాఫ్ బిహెచ్ అంటూ ఉంటామండి మనం. హాఫ్ బిహెచ్, బి అంటే భూమి అని యువతలది, ఆ హెచ్ ఏమో హైటు. నాట్ దట్ ఈస్ ద ఫార్ములా వాట్ యూ యూజ్. అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, ఇది తెలుగులోనండి. సో లంబము చేత భూమిని గుణిస్తే దాన్ని 2తో భాగిస్తే త్రిభుజ, ఇక్కడ వాడి పాడడం ఏంటంటే త్రిభుజ ఫలం. త్రిభుజ ఫలం, దట్ ఇస్ ద టెక్నికల్ టర్మ్ వాట్ భాస్కరాచార్య యూజెస్. ఆర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, త్రిభుజ వైశాల్యం. మనకి త్రిభుజ వైశాల్యం అంటే అలవాటు, చిన్నప్పుడు అలా నేర్పారు మాకు స్కూళ్ళలో, తెలుగు మీడియంలో. అంటే AD ఇంటూ BC/2 ఇది కూడా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఇది సింపుల్ అండి. సూర్యారావు గారు ఫాలో అయ్యారు కదా, పెద్ద కష్టం కాదు. ఫాలో అయిన గురువు గారు. అమ్మా లక్ష్మీ వస్తుందరా? గురువు గారు అర్థమవుతుందండి. శ్రీనివాసరావు గారు, శ్రీనివాసమూర్తి గారు గమని మర్చిపోయానండి. అర్థమైంది గురువు గారు, అర్థమైందండి. అయిందా? ఓకే అండి. ఇంకెవరన్నా ఉన్నారా? నేను మిస్ అయిన వాడు ఇవాళ చాలా మంది అటెండ్ అయిపోయారు. సంగీత, యు ఆర్ ఏబుల్ టు ఫాలో దట్ పార్ట్. హాఫ్ ఇంటూ ద బేస్ ఇంటూ హైట్. ఓకే, దట్ ఈస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. నరసింహ గారు ఓకే. అమ్మాయి ఎవరమ్మా ఇది? రెడ్మీ అని వస్తుంది. Redmi 8 dual. ఓకే, సరే పెట్టుకోండి. ఎవరు అమ్మా? వాగ్మి. Sir, I want to ask something. ప్లీజ్. Sir, phalam means area. In this case, yes, Bhaskara area is called as phalam. Okay. Normally, in Telugu area, we call them as Vaishalyam. Vaishalyam also is also Sanskrit word Vishalam. Vishalam means actually that word from the word Vaishalyam is derived from another Sanskrit word called Vishala. Vishala. Okay, Vishala means very long, very big. Okay. Here actually, phalam means also area. Phalam is equal to area is equal to Vaishalyam is equal to all are synonyms. Same meaning, same meaning. Satyaprasad garu. అర్థమైందండి సార్. అమ్మాయి వాగ్మి. వాగ్మి అర్థమైందమ్మా నీకు? ఓకే, నాకు ఒకసారి నీ మొహం చూపించవా? ఎలా ఉంటావో చూస్తాను ఇంకోసారి. చాలా కాలం అయిపోయి చూసి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్. ఏ వస్తుందా? అది అందరిలో చంటి పిల్లమ్మా ఈ అమ్మాయి. అవును, చిన్నపిల్లవా పెద్ద పిల్లవా? 8th క్లాస్ చదువుతున్నావా? నీకు అర్థం అవ్వతే వెంటనే ఆపేసేయి. ఓకే, నీ కోసం క్లాస్ కండక్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు అని చెప్తాను. వీళ్ళ పెద్దవాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అక్కర్లేదమ్మా, వీళ్ళకి సరిగ్గా వినరు వీళ్ళు. చిన్నపిల్లలకే చెప్తాను. ఓకే, అంతేనా? అర్థం కావట్లేదు అంటారా? వీళ్ళు వినరండి బాబు, చెప్పినా వినరు. అలా అనుకుంటున్నారా? వినిపించుకోవట్లేదు అనుకుంటున్నారా? అయ్యా సరే, నెక్స్ట్ శ్లోకం యూ కెన్ సీ నౌ. Here actually, now you see, please note down, these are the formula, important formula. The summary of all the things what I taught so far is, suppose this is the triangle, same thing, just whatever so far I told you, the same thing I am rewriting. ABC is a triangle and the sides, no side matches the other, each side is different. That is, AB is not equal to BC and BC is not equal to AC and AC is not equal to BC. Every side is different. If you imagine that type of triangle, then what is the formula for P? P is equal to half into A plus B square minus C square by A. A small a is, you can see here I put it, the total from B to capital C, from point B to point C, I call it as small a. Already I told you, small b is starting from capital A to point C, point A to point C, the length is called as a small b. And small c is the length starting from point A to point B. Now you see the formula. Please note down already if you have not noted. P is equal to half into A plus B square minus C square by A. And Q is equal to half into A minus B square minus C square by A. And R is equal to, it can be obtained either in one of the two methods. Either square root of C square minus B square or square root of
b square minus q square. These are the four formula. And fifth one is area. Half into bhumi into height. That is half into the bhumi is a and then height is r. So half into a into r. So this is the set of this is a set of equations what we are getting for a asymmetric triangle. Asymmetric, what you call exactly, sir? Yavantar, sir? Any sides, unequal sides with unequal, a triangle with unequal sides. Scalene triangle. Yavantar, alien, Scalene. SCALENE. Scalene triangle. నాకు వినిపించలేదు సరిగ్గా వినిపించలేదు స్పెల్లింగ్ మళ్ళీ ఒక్కసారి SCALENE. Scalene triangle. సరే అయితే వాగ్ని పెట్టింది మెసేజ్ పెట్టింది సరే నాకు అప్పుడు మెసేజ్ రావమ్మా నాకు క్లాస్ ఈ పవర్ పాయింట్ వెళ్ళింది కదా సరే దిస్ యాక్చువల్లీ వాట్ వీ కాల్ దమ్ ఇస్ అసమ బాహు త్రిభుజం అసమ దే ఆర్ నాట్ ఈక్వల్ ది సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఓకే దట్ ఇస్ ద కాన్సెప్ట్ నౌ we can also say it Vishambhavu. Vishambhavu, correct. Vishambhavu also same. Now the other one, now you see, if it is two sides are equal, that I want to English of equilateral Isosceles triangle. isosceles triangle. Now in this case, that is samadvibahu tribhujam. Yeah. Two sides are equal. That is, suppose ABC is there, AB is equal to AC. Imagine, let's, and BC is the bhumi. BC already we are representing by small a. Same notation you will continue. And capital, the point A to capital, the point C that we called as B earlier. Similarly, point A to point B we called as a small c. Now it is two sides are equal. That is AB is equal to AC. So B is equal to C. Now what happens? Now what will be the size of P? And what will be the size of Q, and what will be the value of R. These are the three values I want to see. If two sides of a triangle are equal. Now P general formula is P is equal to half into A plus B square minus C square by A. But B is equal to C. So half into A plus B square is equal to C square. So B square minus C square becomes 0. So 0 by A. So A plus 0 is equal to A by 2. That is exactly the point that D I have forgotten written. So D will be at the center of that line BC. Similarly, what will be the value of Q? Same formula, apply in the same way. Half into A minus B square minus C square by A. Again, here also B square and C square gets cancelled because of the minus. It becomes A by 2. That is, one part is A by 2 and the second part also is equal to A by 2. Because D is the point which is bisecting the line BC. Samanga vibhajana chestundandi. Then what will be the value of R? అంటే vertical line ఎంత ఉంది అంటే మన లంబం ఇందాక జనరల్ ఫార్ములా ఇచ్చాను రెండు రకాల ఫార్ములాస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే సపోజ్ యూ టేక్ అప్ ఏబిడి అనుకోండి ఇక్కడ ఏబిడి తీసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ ఆ లైన్ vertical గా కిందకు వచ్చేసేయండి సి స్క్వేర్ బట్ పి ఈజ్ ఈక్వల్ టు జస్ట్ నౌ వి గాట్ ఏ బై 2 సో పి స్క్వేర్ విల్ బికమ్ ఏ స్క్వేర్ బై 4 సో ఇట్ ఇస్ నథింగ్ బట్ C here C square minus A square by 4. ఆ 4 కసా అది స్క్వేర్ రూట్ నుంచి బయటకు వచ్చేసి 2 అయిపోతుంది. సో ఇన్సైడ్ యూ టేక్ LCM, ఇట్ బికమ్స్ 4C square minus A square. Because A and C they are not equal or they are not related. So you have to write as square root of 4C square minus A square by 2. Suppose you take the other formula, అంటే సూర్యరావు గారు vertical గా ఫాలో అవుతున్నారు కదా, నిలుగా రండి. అనుకుంటున్నాను గురుగారు. పెద్ద కష్టం కాదు, ఏం కష్టం లేదు. అవును. P is equal to A by 2 మనం P square అంటే A square by 4 అని వేసుకున్నాం. 4 ఏమో LCM కట్టున్నాం. అంతా స్క్వేర్ రూట్ లోపలే జరుగుతుంది కథ అంతాను. అంటే 4C square minus A square వస్తుంది. అది కూడా విత్ ఇన్ స్క్వేర్ రూట్ లో 4 ఉన్నప్పుడు బయటకు వస్తే 2 అవుతుంది. స్క్వేర్ రూట్ లో బయటకు వచ్చేస్తే 2 అయిపోయింది. సో ఫార్ములా ఎంత అయింది? ఆర్కి రెండు ఫార్ములాస్ వస్తాయి కదా. ఒక ఫార్ములా square root of 4C square minus A square by 2. లేక ది అదర్ ఫార్ములా square root of B square minus Q square. అంటే B square root of B square minus again A square by 4. అంటే Q అంటే A by 2 రాసుకున్నాం. సో ఇక్కడ కూడా LCM 4 తీసుకుంటే square root of 4B square minus A square by 4 within this square root.
అది బయటకు వచ్చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 4b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2. ఇవి రాసుకోండి స్టెప్స్. ఇంకొకటి ఫార్ములా కూడా ఉంది, అది కూడా చెప్పేస్తాను. త్రిభుజ వైశాల్యం, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. అమ్మ ఎవరమ్మా సంగీతం పెట్టారు? ఎవరమ్మా? ఓకే. నా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇది హాఫ్ ఇంటూ భూమి ఇంటూ హైట్. ఇది హాఫ్ ఇంటూ భూమి is a into height equal to any of the formulas. Either b with b if you use it, square root of 4b square minus a square by 2 వస్తుంది. సో ఈ 2 కింద 1 4 అయితే సో a by 4 into square root of 4b square minus a square ఒక ఫార్ములా వస్తుందండి. అలాగైనా రాయొచ్చు, లేక a by 4 into square root of 4c square minus a square అలాగైనా రాసుకోవచ్చు. ఇవన్నీ నోట్ చేసుకోవడం అస్మాట్ అవసరం వస్తున్నాయి. If we equate the two formulae for area and simplify it, we will get BC square is equal to AC square plus AB square. Something like that. Sorry. అవదు b square is equal to c square. అయ్యా b square is equal to c square వస్తుంది. Pythagoras theorem. Hypotenuse square is equal to అంతే. అక్కడికి వస్తాం, మళ్ళీ అక్కడికి వస్తాం. అది. Okay. అయిందా రాసుకోవడం? లక్ష్మీ వస్తుందిరా? రాస్తున్నాను గురువు గారు. రాయమ్మ, గబగబ రాయాలి నువ్వు. సరేనండి. అంటే సరేనండి అంటే అంటే నిన్ననే పరీక్ష రాశాను కదా, స్పీడ్ లో రాసి. అదే లక్ష్మీ వసుంధర మాట్లాడుతుంటేనండి గత దశ పూర్వేషం దశాపరేష 10 తరాలు వెనకాల కథ చెబుతుంది, 10 తరాలు ముందర కథ చెబుతుంది. పరీక్ష వెళ్ళిన విషయం కూడా తెలియజేయడం బాగుందాం. అది చెప్పదలుచుకుంది. నువ్వు ఫార్ములా రాసేవాలేదా కాదు. బాగుందాం సరదాగా. నైస్. ఇంకా టైం ఇవ్వ, ఇంకా పేపర్ లాగేసుకుంటాం. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ ఐసోసెలస్ ట్రయాంగిల్ నాకు కాదు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకోండి. నో యూ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్స్. You find out the value of P, value of Q and value of R. Please find out. Don't copy from these notes. కావాల్సిన కాపీ తీసేసుకోండి మా. యూ కెన్ రైట్ డౌన్, నో ప్రాబ్లం. సరదాగా అంటే యూ హ్యావ్ ఏ ట్రయాంగిల్ A, B and C. All the 3 sides are equal. That is AB is equal to BC is equal to AC. The small a is equal to small b is equal to small c. ఇప్పుడు P is equal to మన జనరల్ ఫార్ములా రాసుకోండి ముందర. ఇది అది కంటెస్ట్ అయిపోవాలి. అది హాఫ్ ఇంటూ A ప్లస్ B స్క్వేర్ మైనస్ C స్క్వేర్ బై A is equal to హాఫ్ ఇంటూ ఇక్కడ మళ్ళీ B is equal to C కూడా ఇందాకట్లాగే ఇక్కడ కూడా BC క్యాన్సిల్ చేసుకుంటాయి. A/2 వస్తుంది ఇక్కడ కూడా. అంటే ఈ వెర్టికల్ లైన్ మీరు ఏ పక్క నుంచి వెర్టికల్ లైన్ గీసినా సరే అవతల సైడ్ ని కట్ చేస్తాయి సమానంగా. సో P is equal to A/2 అండ్ Q is equal to A/2. ఇప్పుడు R ఎంత వస్తుందో చూడండి. C స్క్వేర్ మైనస్ P స్క్వేర్ స్క్వేర్ రూట్ దానికి. C అంటే స్మాల్ ఏ అని రాసుకున్నాం ఇక్కడ. A is equal to B is equal to C కనుక. సో ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్. C అంటే A కనుక C స్క్వేర్ అంటే A స్క్వేర్ మైనస్ P అంటే A/2 కనుక A స్క్వేర్ బై 4. దాన్ని డబల్ చేయండి. పైన కింద న్యూమరేటర్ డినామినేటర్ కూడా స్క్వేర్ చేస్తే A స్క్వేర్. ఇప్పుడు LCM కట్టండి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ బై 4. ఆ 4ని స్క్వేర్ రూట్ లో బయటకు తీసేస్తే 2 అవుతుంది. అది లోపల ఏం మిగిలిపోతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 4A స్క్వేర్ మైనస్ A స్క్వేర్ ఉండిపోతుంది. అంటే 3A స్క్వేర్ అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 3A స్క్వేర్ బై 2. అందులో కూడా ఏది బయటకు తీసేస్తే ఇది మల్టిప్లై చేస్తుంది కానీ బయటకు వచ్చేస్తుందమ్మా. ప్లస్ చేస్తే రాదు కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ కోసం బయటకు వస్తే A అవుతుంది. సో A/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 రూట్ 3 అదే A రూట్ 3/2 A రూట్ 3/2.
మనం యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి హై స్కూల్స్ లో ఇవే నేర్చుకున్నాం. కానీ భాస్కరాచార్య ఒక్క పేరు చెప్పలేదమ్మా, ఎవ్వరూ చెప్పలేదమ్మా. ఎంత దగా చేశారా అనిపిస్తుంది మన విద్యా విధానం తయారు చేసిన వాళ్ళు. మన మాస్టర్ నలకలేదమ్మా. వాళ్ళకి పాపం ఎవరు చెప్పలేదు, పుస్తకాలు ఇవ్వలేదు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి చదువుకుని ఇలాగే చదువుకున్నారు పాపం ఒక తరం ముందర. మార్చేశారు కదా గురువు గారు అంతా. దారుణం. కనీసం ఎప్పటికి కూడా గుర్తించట్లేదు. గురువు గారు ఎన్ఈపి 2020లో బుక్స్ మారుస్తున్నారు కదా, ఇప్పుడు కొత్తగా సిలబస్ లో మారుస్తున్నారట గురువు గారు. అదే మరి ప్రభుత్వం ప్రింటింగ్. నిన్న మోడీ మాట్లాడుతూ మదర్ టంగ్ గురించి, మాతృభాష గురించి పాపం అతను చెప్పాల్సి వస్తుందా? అవును గురువు గారు. ఇది ఈ దౌర్భాగ్యం ఆంధ్రానికి ఎక్కువ అండి, తెలుగుకి ఎక్కువ. అక్కర్లేదు అనుకునే జాతి పుట్టింది ఇక్కడ. అక్కర్లేదు అనేటువంటి నాయకులు తయారయ్యారు. తమిళియన్స్ అంటే బెంగాల్ చితకొట్టేసారు పట్టుకుని అలా అంటారు వాళ్ళని. ఎవరిని అంటారు, ఏ భాషకి లేదు. మహాభారత యుద్ధంలో కూడా మనం దుర్యోధన తరఫున పోరాడాం. అయ్యో అంతే, మనం ఎప్పుడు ఆ పక్కనే ఉంటామండి. చైనా వాళ్ళు ఏ పక్కన ఉంటారో ఆ పక్కన ఉంటుంటాం మనం. గురువు గారు త్రిభుజ వైశాల్యం కూడా అది త్రిభుజ రాసేసారమ్మా ఇక్కడ. త్రిభుజ క్షేత్రం అన్నాను. క్షేత్రం అంటే క్షేత్రఫలం అన్నాను. క్షేత్రఫలం రాసుకోండి. క్షేత్రం కూడా రాస్తుంటారు ఇక్కడ. క్షేత్రం అంటేనే అసలు మామూలుగా ఏరియా అటమ్మా. ఈ క్షేత్రం లైన్ లో ఉండదు ఇప్పుడు కూడా. క్షేత్రానికి బౌండరీస్ ఉంటాయి. అధ్యత ఇక్కడ హాఫ్ ఇంటూ, ఇక్కడ ఎంత వస్తుందంటే హాఫ్ ఇంటూ భూమి అంటే ఏ, ఎత్తు అంటే ఇప్పుడే చూసాం a/2 √3. సో a²/4 × √3 అవుతుందమ్మా. ఇందులోంచి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ట్రిగనోమెట్రీ తొంగి చూస్తోందండి. వచ్చేస్తుంది, తొంగి చూస్తోంది అంటున్నా. అంతే కదా మరి. మనకి స్క్వేర్ అక్కడ అన్ని వచ్చేవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి కదండి. సైన్ కొసైన్లు స్క్వేర్ రూట్ అవే వస్తుంటాయి అక్కడ. 60, 30, 45 డిగ్రీలు 3 ఇందులోంచే వస్తాయి కదా. అదే స్క్వేర్ రూట్, √3, హాఫ్ √3 అవన్నీ కూడా అందులోంచి వస్తాయి. సరే అయ్యా శ్రీనివాసరావు గారు చూసుకున్నారమ్మా, రాసుకున్నారా? అది శ్రీనివాసరావు గారు ఒకసారి మొదటి శ్లోకం చూపించగలుగుతారు? మొన్నటి క్లాస్ లో చెప్పింది, రాసుకోలేకపోయాను. అది నేను మీకు పంపిస్తాను చెప్పానమ్మా, పంపిస్తాను. అయితే క్లాసెస్ ఉన్నాయి మళ్ళీ. నేను మళ్ళీ ఈ స్లైడ్స్ మాకు గ్రూప్ లో పెట్టకూడదండి. పెడతాను సార్, పెడతాను. నాకు అసలు ఈ వారం 2-3 వారాల నుంచి ఏమవుతుంది సార్ మీకు చెప్పట్లేదు. కానీ సైమల్టేనియస్ గా నిన్న అంటే సరదాగా చెప్పడానికి తిరుపతి దేవస్థానం నుంచి నాకు లెటర్ వచ్చిందండి మన శుక్రవారం. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం చేసేసిన ప్రాజెక్ట్ మీద వాడు క్వెరీస్ వేస్తూ రాశారు. ఏమండి దానికి రిప్లై ఇవాళ తెల్లారి 3:30 లేచి కూర్చొని నిద్రట్లేదు. అప్పుడు కూర్చొని రాయడం ప్రారంభించే 3 hours 4 అంటే నెగిటివ్ గా రాయొచ్చు, కానీ పాజిటివ్ గా రాద్దాం దానికి 3-4 hours పట్టింది. దాంతో అన్ని లేట్ అయ్యాయి. సంబంధం లేనివన్నీ ఎక్కడి నుంచో వస్తుంటాయి, తప్పవి మనకి ఆర్గనైజేషన్ పెట్టుకున్నాక. నేను ఈ నోట్స్ అడిగేది ఎందుకంటే కొంతమంది చూడండి యాంటాగనిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడానికి అవసరం లేదు, అవసరం మాట్లాడడం కోసం. అసలు మీ అందరూ మీరు లీలావతి గణితం పుస్తకాలు కొనుక్కున్నారా అసలు లేదా మీరు? నెక్స్ట్ క్వశ్చన్ అది. అసలు నేను రాయడం కాదు, అసలు మీరు లీలావతి గణితం పుస్తకం కొనుక్కున్నారా కొనుక్కోలేదా ఎవరన్నా సరే? గురువు గారు నా దగ్గర తెలుగు అకాడమీ పుస్తకం ఉంది గురువు గారు. ఉందా? నైస్. కొనుక్కోలేదు గురువు గారు. కొనుక్కోండి, కొనండి. ఆ పుస్తకం అమ్ముడైనా అవుతుంది, కనీసం 5 కాపీలైనా పెడతాయి. ఖచ్చితంగా కొంటాను గురువు గారు. అడ్రస్ మనకి ఎవరి దగ్గర నమ్మకం. చెప్పండి గురువు, నేను 10 కాపీలు తీసుకుంటాను. సంగీత wanted to purchase this Lilavati Ganitham. She placed the order, but what she got is she got a yoga book instead of Lilavati Ganitham book. Yes, sir. She sent me the cover page of that yoga book also. విచిత్రంగా ఎలా జరుగుతుంది. గురువు గారి తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన పుస్తకం గురువు గారు నేను కొన్నది. వెరీ గుడ్. అందులో నేను కొత్తగా చెప్పట్లేదండి, నేను రాయట్లేదు ఆయన తరఫు నుంచి. గురువు గారు కొంచెం శ్రీనివాసమూర్తి అండి, కొంచెం అంటే అడ్రస్ ఏదైనా చెప్పగలిగితే. సూర్యారావు ఆ అడ్రస్ పంపించండి, గ్రూప్ లో పెట్టండి. అట్లాగే గురుగారు, ఇది తెలుగు అకాడమీ వారిదండి. అదే పర్వాలేదు, తెలుగు అకాడమీ మంచి స్టాండర్డ్. అది విద్వాన్ విశ్వం గారు ఎవరు రాశారు కదా? విద్వాన్ విశ్వం గారేనండి. చాలా బాగుంటుంది అది అనువాదం, నేను చదివాను అది. అవునండి, పంపించండి. అది
తప్పనిసరిగా గురుగారు. నేను మీకు పెట్టేస్తాను గురుగారు. గ్రూప్ లో నాకు ఛాన్స్ లేదు కదా, నేను మీకు పెడతాను, మీరు ఫార్వర్డ్ చేయండి గురుగారు. అండ్ నేను గ్రూప్ లో పర్మిషన్ ఇచ్చేస్తాను నేను కాసేపు క్లాస్ అయ్యాక నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓపెన్ అంటే నేను అది ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే అనవసరం అనేది కొంతమంది పెట్టేస్తుంటారు, అదే వచ్చిన కూడా. నా దానిలో పెట్టేయమనండి, నేను సరే ఏం సార్ తర్వాత నెక్స్ట్ నో నెక్స్ట్ శ్లోక నో లెట్ us go into another with the example. చెప్పు అయిపోయింది. ఓకే ఇంప్రూవ్ చేస్తావు ఒక పావుగంట అవుతావు. నౌ నెక్స్ట్ శ్లోక సంగీత ప్లీజ్ రిఫర్ టు ద మెసేజ్ ఐ సెండ్ టు యూ. Yes, sir. I'm there. యా క్షేత్రే అయ్యా అందరూ కూడా చూడండి. క్షేత్రే అయ్యా మీ చేతనే అర్థం చెప్పిస్తాను. ఇవాళ సంస్కృతం వచ్చిన వాళ్ళు ఎవరెవరు రెడీగా ఉన్నారమ్మా? సూర్యరావు గారు, లక్ష్మీ వసుంధర, సత్య, ఇంకెవరున్నారు? మొత్తం అందరూ, బలరాం గారు మీరే అర్థం చెప్పాలి. కింద పాటు చూపించానండి ఇక్కడ. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌతు యత్రత్రయోదశ తిథి ప్రమిత చయస్య తత్ర అవలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యం. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఎవరి దాంట్లో చూస్తుంది? ప్లీజ్ మ్యూట్. అయ్యా మళ్ళీ గుహారు వినండి. క్షేత్రి పదవిభాగం చెప్తాను, యూ విల్ బి ఏబుల్ టు ఫాలో. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌ తు తత్ర త్రయోదశ తిథి ప్రమిత. త్రిభి ప్రమిత ఈజ్ వన్ వర్డ్. చ యస్య తత్ర అవలంబక మితిం కథయ అవబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యం. బలరాం గారు స్టార్ట్ చేయండి, మీతోటే స్టార్టింగ్. చెప్పండి, ఇందులో మీకు తెలిసిన పదాలు ఏమేమి వస్తున్నాయి చెప్పండి. క్షేత్రే క్షేత్రే అంటే వైశాల్యం వస్తుంది అందులో, అంటే ఇచ్చిన ఫిగర్ లో అలా అనుకుందాం. నెక్స్ట్ ఏమిటి పదం? మహి. మహి అంటే ఏమిటండి? మహీనాథ. మహి అంటే భూమి అండి. మహి అంతే కదా. మహీపాల్. మహీపాల్ ఈజ్ ఏమండి? మహీపాల్ అంటే భూమి. ఏమండి? మనుమిత. ఎనీబడి కెన్ టెల్ మీ. మనుమిత. మిత మీన్స్ సైజ్ అండి. మిత, మితి, ఏమండి ప్రమ, ఇవన్నీ కూడా దే ఆల్ ఇండికేట్ ద వర్డ్ సైజ్. ప్లీజ్ నోట్ డౌన్. మిత, మితి, ప్రమ మెజర్మెంట్స్ అని, మెజర్స్ అండి, కొలతలు, కొలత కరెక్ట్ చెప్పాలంటే. సైజు అంటే మనకి అర్థం అంటే సైజ్ అనుకోండి. ఇప్పుడు మనుమిత. మను అంటే ఎవరండి? అంటే ఫస్ట్ ఆగండి, మనం ఇప్పుడు ఏ మన్వంతరంలో ఉన్నాం సార్? వైవస్వత మన్వంతరే. మొత్తం ఎంతమంది మనువులు వస్తారు? వాళ్ళు 7 కాదు, 14 మంది అండి. 14 మన్వంతరాలు వస్తాయి సార్. ఒక కల్పానికి 14 మన్వంతరాలు వస్తాయి సార్. అంటే మను అనే మాటకి ఇట్ స్టాండ్స్ ఫర్ 14. దేర్ ఆర్ 14 మనూస్. నో ఇట్ ఈస్ వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాది. లైక్ దట్ విల్ బి సంకల్పంలో విల్ బి టెల్లింగ్. సో మను ఈస్, దట్ ఈస్ the whole globe will be governed for a different durations, same duration by 14 manus over a long period, and each period duration is 32 crores years. One manvantara is 32 కోట్ల సంవత్సరాలండి సుమారుగా. And at that period, so many 14 manus will be ruling the globe. So the word manu stands for 14. That is, now we are dealing with a triangle, and definitely it means the mahi is the base of the bhumi. So he has indicated the size of the bhumi is 14. Okay. Sangeeta, please mute. Please mute. Sounds are coming. Now, tribhuje bhujautu. Tribhuje means within the triangle. Bhujau. What is the word actually? Is a which vibhakti? Dvitiya. Divachanam.
ద్వివచనం ప్రథమ విభక్తి. ప్రథమా విభక్తి ద్వివచనమా కాదా? లేదా ద్వితీయ విభక్తి? రామ రామో రామా అన్నట్టుగా భుజ భుజౌ భుజా, ఇది ద్వివచనం ప్రథమా విభక్తి. దట్ ఈస్ టూ సైడ్స్. భుజౌ అన్నాడు మీన్స్ ఇమ్మీడియట్లీ హీ ఇండికేటింగ్ దేర్ ఆర్ టూ అదర్ సైడ్స్. అదర్ టూ సైడ్స్. నౌ హీ ఇస్ టెల్లింగ్ యత్ర త్రయోదశ అంటే one side is 13. He is mentioning now he is going to tell the sizes of two sides. And one side is 13, త్రయోదశ. Second one, తిథి ప్రమితాచ. తిథి 15 తిథులు 15. ఇంకేది మొత్తం 15 తిథులు ఉంటాయి కనుక పాడ్యం లగాయితూ పౌర్ణమి కానీ పాడ్యం లగాయితూ అమావాస్య కానీ అంచేత తిథి అంటే 15 నోటేషన్ అండి. అది ఇందాక పైన ద్వివచనం చెప్పాడు కనుక 2 వాల్యూస్ ఇవ్వాలి. ఒక సైడ్ ఆల్రెడీ 13 ఇచ్చేసాడు. సో సెకండ్ సైడ్ ఈజ్ 13. ఇప్పుడు చూడండి మనకి 3 సైడ్స్ ఇచ్చేసాడు సార్. భూమి ఇచ్చేసాడు 14, ఒక సైడ్ 13, ఇంకో పక్కన 15 ఇచ్చేసాడు. ఇంకా మనం ఇందులో కనుక్కోవాల్సి ఏమున్నాయి చెప్పండి వెర్టికల్ గా? ఏడి కావాలి, బీడీ కావాలి. ఇప్పుడు సైజ్ మామూలుగా మీకు ఇందాక ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ వేసేయండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పండి. అంటే స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్ 3 కనుక్కోండి. క్యాలిక్యులేట్ ది వాల్యూస్ ఆఫ్ స్మాల్ పి, స్మాల్ క్యూ, స్మాల్ ఆర్. ఇక శ్లోకం చదువుదామండి. లెక్కలు చేస్తారు మీరు ఒక్కసారి. నా ఇంట్రెస్ట్ శ్లోకం చదవడం కూడా ఇంపార్టెంట్. ఎవరు చదువుతారమ్మా? పూర్ణిమ గారు చదువుతారా మీరు? చదవండి ఒకసారి శ్లోకం చదవండి. ఇంకా నేను మిగతా థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది కూడా చెప్తాను ఆగండి. అత్ర 3 థర్డ్ లైన్ చూడండి, అందరూ కూడా థర్డ్ లైన్ చూడండి ప్లీజ్. కాన్సన్ట్రేట్ ఆన్ ది థర్డ్ లైన్. తత్రావలంబకమితిం కథయావబాధే. తత్ర అవలంబకం మీన్స్ లంబం. కథయా ప్లీజ్ టెల్ మీ. And miti means I told you measure, size. So size of the vertical part is perpendicular. That is, if you I have forgotten to write D. So what is the size of AD? That's what actually he is asking. Okay. Similarly, kathe avabadhe, avabadha and abadha both are same. And it is, what is this? Abadhe, ye vibhakti, ye shabdamu. మీరు చెప్పకండి అమ్మా, కాసేపు మీరు ఆగండి. మీరు చెప్పద్దు. సూర్యారావు గారు, ఆ బాధే ఏ శబ్దంలో ఉంది? రామే. ఏమండి? రామే. రామే సప్తమి విభక్తి అయిపోదండి. అవును. ఇక ఆ బాధ దీర్ఘం అయ్యా, ఆ బాధ కాదు. అంటే ఏ శబ్దం తీసుకోవాలి? ఆ బాధ శబ్దం అంటే ఏ శబ్దంలో వస్తుంది? రమా. రమా ప్రథమా విభక్తి ద్వివచనం. ప్రథమా విభక్తి ద్వివచనం అన్నారు. ఎవరు అన్నారు? తిరుపతి నుంచి లక్ష్మి సార్. అమ్మా నేను మీ గురించి నేను నుంచి వెతుకుతున్నానమ్మా. నాకు అమ్మా ఎన్నాళ్ళు క్లాసుకు రాలేదమ్మా. నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్. నా కాలేజ్ వర్కింగ్ టైమింగ్స్ మారిపోయాయి, నాకు రావడానికి వీలు. నిజం చెప్పనమ్మా, నిజం చెప్పనండి. మొన్న మీకోసం అని నా దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ అన్ని చూశారు. అంటే కొన్ని మారిపోయాయి. ఎంత ట్రై చేశారు, 10 మంది ట్రై చేసి ఉంటానమ్మా. చివరికి ఈ వేళ అయిందంటే నా ఫోన్ లో ఎవరో మనకు సువర్ణ లక్ష్మి అని ఆవిడ ఎగ్జిట్ అయిపోయింది. నాకు తిరుపతి లక్ష్మి గారిని మిమ్మల్ని పిలవడం అలవాటు. మీ సువర్ణ లక్ష్మి గారు, పద్మలక్ష్మి గారు, ఏ లక్ష్మి జ్ఞాపకం లేదు. అయ్యో ఇంట్రెస్ట్ లేకుండా విడిపోయారేమో బెంగెట్టుకున్నాను. మీ నెంబర్ నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, కాలేజ్ టైమింగ్స్ మారిపోయాయి, దాని వల్ల సమస్య. ఈ రోజు లీవ్ పెట్టుకొని మీ క్లాస్ కోసం ఇంట్లో ఉన్నా. అయ్యో ఎంత సంతోషం అమ్మా. మీ పూర్తి పేరు ఏమిటమ్మా తల్లి? చెప్పారు ఇదివరకు. అమ్మా లక్ష్మి గారు, మీ పేరు ఏమిటమ్మా? పూర్తి పేరు సార్? మీ పూర్తి పేరు? నా పేరు టి వెంకటలక్ష్మి సార్. కరెక్ట్, ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందమ్మా. మీరు గ్రూప్ లో ఉన్నారు కదా? మీకు మెసేజెస్ వస్తున్నాయిగా? మెసేజెస్ వస్తున్నాయి, నేను యూట్యూబ్ లో ఫాలో అవుతున్నాను కూడా సార్. ఓకే, అయితే పర్వాలేదమ్మా. క్లాస్ అటెండ్ అవ్వమైనా పర్వాలేదు. ఓకేనమ్మా, నైస్ నైస్. ఓకే. తర్వాత నేను మొన్న తిరుపతి యూనివర్సిటీ వారు మిమ్మల్ని అక్కడి నుంచి ఊళ్ళో ఉంటారు కదా పంపిద్దామని ఆలోచన కూడా కలిగింది. ఇందాకే చెప్పాను సార్, నా తిరుపతి కథ ఇందాక మెసేజ్ వచ్చిందని. వస్తే మిమ్మల్ని తిరుపతి వచ్చి మిమ్మల్ని కథాలను కూడా అనుకున్నాను. ఇందాక నిన్న అనుకున్నాను. అందుకోసం 2-3 ఫోన్ కూడా దొరకలేదు నెంబరు.
సరే ఓకే. వీళ్ళ నా కోసం వచ్చేసారు మీరు ఇక్కడికి క్లాసులోకి. సరే లేదు సార్, భగవంతుడు పిలిపిది. సరే అయితే ఇప్పుడు చూడండి, తత్రావలంబకమితిం, తత్ర అవలంబకమితిం, దట్ ఈస్ టెల్ మీ కథయా. ఇక్కడ రెండు అడుగుతున్నాడు, లంబకమితిం కథయా, అవబాధే కథయా. సూర్యరావు దొరికారు, అవబాధే ఏ శబ్దం కూడా చెప్పలేదు. ద్వితీయ అదేండి, ప్రథమా విభక్తి ద్వివచనం అండి. అయ్యా చెప్ప, ఇప్పుడే మీరు ప్రథమ విభక్తి అన్నారు, మిమ్మల్ని మళ్ళీ పట్టుకుంటున్నాను. అయ్యా కథయా చెప్పు అన్నప్పుడు అది ప్రథమ విభక్తి వాడతారా, ద్వితీయ విభక్తి వాడతారా, తృతీయ విభక్తి వాడతారా చెప్పండి. చెప్పు. పుస్తకం చెప్పు అంటారా, కథ చెప్పు, కథని చెప్పు. అవును. నేను నన్ను వస్తే ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తిలో అబాధే ఎక్కడ వస్తుంది, రమా రమే రమా హే రమాం రమే రమా. మళ్ళీ ఎక్కడ ద్వితీయ విభక్తిలో కూడా ద్వివచనంలో మళ్ళీ ఏకారం వస్తుంది. అవునండి. మరి అవునంటే అంటారేంటి మీరు, ఇంత సంస్కృతం నేర్చుకుని 90 క్లాసులు అయిపోయాక? అదిగా బెంచి మీద చూపెట్టాను. కథ అవబాధే అంటే ఇక్కడ ద్వితీయ విభక్తి ద్వివచనం అండి. ఆ బాధలను కూడా చెప్పుము. అది ఎలా చెప్పాలి, వేగంగా చెప్పు. క్షిప్రం, క్షిప్రం మీన్స్ వేగంగా. సమకోష్టమితిం, సమకోష్టం అంటే ఇటువంటి సైజు. ఫలాక్షం, ఈ పదం తీసుకోండి. ఫలాక్షం అంటే ఫలం అంటే చెప్పాను కదా, ఏరియా. సమకోష్టమితిం అంటే ఏంటంటే ఫల ఆక్షము. ఫలాక్షం అంటే ఆఖ్య అంటే ఏమిటి తెలుసునండి సూర్యారావు, పేరు అండి. ఫలము అను పేరు గల అని అర్థం అండి. మిమ్మల్ని చెప్పాలంటే సంస్కృతం, సూర్యారావు ఆఖ్య వ్యక్తి అస్తి, విద్యార్థి అస్తి. అలాగా ఆఖ్య అంటే నేముడు, ఇంగ్లీష్ లో నేముడు అంటారు సరే. పేరు గల, ఫలాఖ్యం ఫలము అని పేరు గల. ఏమిటది, అది అసలేం చదువుడు. దాని పేరు సమకోష్టం అంటే ఏరియా, ఏరియా అనమాట. సమకోష్ట మితిం అంటే ఈ కోణాలతో మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఎంత, దాన్ని ఏమంటారంటే ఫలం అని అంటారు. దాని కథయ, ఈ కథ దాన్ని కూడా ఇక్కడ చూడండి, ఇది ద్వితీయ విభక్తిలో వాడాడు ఇక్కడ. అంటే అక్కడ కూడా లంబకం ద్వితీయ విభక్తి ఏకవచనం, అవబాధే అది ద్వితీయ విభక్తి ద్వివచనం, ఇది మళ్ళీ ద్వితీయ విభక్తి ఏకవచనం. అన్నిటికీ కలిపి ఒకటే క్రియ. కథయా చెప్పు, టెల్ మీ. చదవండి ఒకసారి అమ్మా. పూర్ణిమ గారు చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి. ఇప్పుడు కథ అనేటటువంటిది ఉంది కదండి ఆ పదము, కథయ. కథయ అది కథయ అయ్యా, కథ వేరు. కథ అంటే మనకి సర్వనామం నామవాచకం అయిపోతుంది. ఇక్కడ కథయ వెర్బ్ అండి. ఇది కథయ అనేది క్రియ. ఇప్పుడు ఆశీర్భవ, శతమానం భవ, దీర్ఘాయుష్మాన్ భవ అంటాం చూసారా, కథయ అలాంటిది. ఇది చెప్పు, అలాగా చెప్పండి. కథయ అవబాధే. అమ్మ చదవండి అమ్మా పూర్ణిమ గారు, అందరి చేత చదివిస్తాను కాసేపు, చదివించండి. క్షేత్రే మహీ మన్మిత త్రిభుజే భుజౌ తు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం వాక్యం. అమ్మా లక్ష్మీ వసుంధర చదవమ్మా. చదువుతున్నానండి. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌ తు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. సత్యప్రసాద్ గారు చెప్పండి. క్షేత్రే మహీ మన్మిత త్రిభుజే భుజౌ తు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. వెరీ గుడ్, ఫలాఖ్యాం కరెక్ట్ అండి. తర్వాత ఇంకా ఉన్నారమ్మా అక్కడ. సంగీత, కెన్ యూ రీడ్ అవుట్ ప్లీజ్? ప్లీజ్. క్షేత్రే మహీ మనుమితా త్రిభుజే భుజౌ తు యత్ర త్రయోదశ తిథి ప్రమితాః చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంకా ఉన్నారమ్మా? బలరామ్ గారు చెప్పండి సార్. క్షేత్రే మహే మనుమిత త్రిభుజ
ఒక్క నిమిషం, మహే కాదు మహీ. మహి క్షేత్రే మహి మనుమిత త్రిభుజే భుజౌ యత్ర త్రయోదశ భుజౌతు భుజౌతు సారీ క్షేత్రే మహే మనుమిత త్రిభుజే భుజౌతు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తదా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. ఎక్సలెంట్. ఇంకా నెక్స్ట్ అమ్మా లక్ష్మి, వెంకటలక్ష్మి గారు చెప్పండి అమ్మా. ఇవాళ నాగశారద గారు రాలేదే. క్షేత్రే మహి మనుమిత త్రిభుజే భుజేతు భుజౌతు భుజౌతు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితి కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. చెప్పండి సూర్యరావు ఒకసారి. నాగశ్రీ గారు వచ్చారండి ఇప్పుడే. వచ్చారా? నాగశ్రీ గారు వచ్చారా? చెప్తా. నమస్కారం గురుగారు, ఇప్పుడే వచ్చారు. మీరు క్లాస్ లో దూకేరా? అదే అనుకున్నాను, ఇప్పుడే మీ గురించి అన్నానమ్మా. ఆ మాట వినిపించేది దూకే బయట ఉంటుంది ఆ మాట. సూర్యరావు చదవండి, తర్వాత మీరు చదివేయడం. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌ యత్ర త్రయోదశ భుజౌతు. ఒక్కసారి గురుగారు, అది ఇక్కడ క్లోజ్ అయింది అంటే మీ స్క్రీన్ తీస్తున్నాను. ఓకే. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌతు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తదా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. కరెక్ట్ అండి. అమ్మా నాగశ్రీ గారు చదవండి అమ్మా, శ్లోకం చదవండి. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌతు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. ఇంకా ఉన్నారమ్మా, వాగ్మి చదువుతావా? వాగ్మి వెళ్ళిపోయిందండి. శ్రీనివాసమూర్తి గారు కావాలి. చదవండి, చెప్పించమ్మా. అయ్యా శ్రీనివాసమూర్తి గారు చెప్పండి. క్షేత్రే మహీ మనుమిత త్రిభుజే భుజౌతు యత్ర త్రయోదశ తిథి ప్రమితా చ యస్య తత్రావలంబకమితిం కథయావబాధే క్షిప్రం తథా చ సమకోష్టమితిం ఫలాఖ్యాం. వెరీ గుడ్ అమ్మా. నాగశ్రీ గారు ఏమిటంటే ఒక ట్రయాంగిల్, ఇలాంటి ట్రయాంగిల్ ఉందనుకోండి అమ్మా, ఏబిసి. ఇందులో క్షేత్రే అంటే అటువంటి ఒక స్ట్రక్చర్ లో మహి అంటే భూమి అంటే బేస్ అన్నమాట. అది సైజు చెప్తున్నాడమ్మా. ఎలాగంటే మనుమిత, మనుమిత అంటే మను అంటే 14 మనువుడు. మనకి ఇక్కడ ఏది వాడుతున్నాడు? ఇది కటపయాది విధానం కాదమ్మా, భూత సంఖ్యా విధానం వాడుతున్నారు ఇక్కడ. భూత సంఖ్యలో మను అంటే 14 అంటే 14 మంది మనువులు ఒక కల్పం అవుతూ ఉంటుందమ్మా. అంచేత మను అంటే 14 తీసుకోవాలి బేసి, అంటే B2C BC అనమాట. BC = 14. ఆ త్రిభుజే భుజౌ మిగతా 2 భుజాలు, ఒకటి యత్ర త్రయోదశ అంటే ఒకటి 13, రెండోది తిథి ప్రమిత. ఎన్ని తిథులు ఉంటాయి పక్షానికి? 15. అంటే పాడ్యం నుంచి పౌర్ణమి కానీ, పాడ్యం నుంచి అమావాస్య కానీ, అంటే 15 ఇంకో సైడ్ అనమాట. ఇప్పుడు ఏమంటే తత్ర అవలంబక మితిం కథయా. ఇప్పుడు వెర్టికల్ లైన్ రాసే ఏడి అనుకోండి, డి రాయడం మర్చిపోయాను నేను. డి అంటే మనకి పెర్పెండిక్యులర్, ఏడి సైజ్ అంతా. అలాగే ఆబాధ అన్న అవబాధ అన్న ఒకటే. అంటే ఆ 2 చెప్పు. బీడీ ఎంత, డిసి ఎంత, చేస్తూ ఏరియా ఎంత, మొత్తం ఏబిసి ట్రయాంగిల్ ఇంత హాఫ్ బీచ్ ఫార్ములా. ఇందాక ఫార్ములాస్ అన్ని వరుసగా ఒక్క చోట రాసి చూపించానమ్మా. ఫలం అంటే ఏరియా, అంటే అవుట్పుట్. ఫలం అంటే అవుట్పుట్, అల్టిమేట్ అవుట్పుట్. ఆ క్షేత్రానికి సంబంధించిన అవుట్పుట్ ఏంటంటే ఆఖ్య అంటే పేరమ్మా, గుర్తెట్టుకోండి. ఆఖ్య అంటే పేరు. ఎక్కడైనా రామాఖ్య అని అనుకోండి, రాముడు అని పేరు గల అని అర్థం వస్తుంది. ఆఖ్య అంటే పేరు.
ఇది ఈ సూత్రాలు ఇక్కడ ఈ ఫార్ములాస్ ఉంటాయి. మా పి ఎంత అంటే మనకి మొన్న రాసుకున్నాం లాస్ట్ వీక్ లో చేసేసాం ఇది. సేమ్ థింగ్. ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసినట్టున్నారు మీరు. ఈ వాల్యూస్ అయ్యా అందరూ కూడా వాల్యూస్ సాల్వ్ చేశారా, సబ్స్టిట్యూట్ చేశారా అండి? గురువు గారు అది 9 కాదా గురువు గారు? DC అంతే వచ్చిందమ్మా, అది కట్ అయిపోయిందమ్మా. ఇది హాఫ్ ఇంటూ 18 వేసాను కదా పక్కన 9 అండి. 9 మిస్. దగ్గర నేను స్కాన్ చేసిన తర్వాత ఎడిట్ చేసి చూసుకోలేదు. 9 కట్ అయిపోయిందమ్మా. హాఫ్ ఇంటూ 18 వచ్చింది కదా, బ్రాకెట్ లో 18 వేసాను కదమ్మా. ఈజీ కూడా వచ్చింది. ఫిగర్ లో 10 అని ఉంది గురువు గారు, అందుకని. ఎక్కడ? ఫిగర్ లో పైన బొమ్మలో. ఓహో తప్పు రాశాను. ఫిగర్ లో బేస్ లో అదే కరెక్ట్. దిద్దాలి, చూసుకోలేదు. ఒక్క నిమిషం. హలో హలో ఎవరమ్మా? అమ్మ క్లాసులో ఇప్పుడు పెట్టేయండి, ఫోన్ పెట్టేయండి. అది 9 అని ఉండాలమ్మా. అక్కడే నాకు ప్రాబ్లం కూడా వచ్చిందమ్మా దాంతో. ఇందాక ఎందుకు అలా వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు మరి మీరు చెప్పారు, కరెక్ట్ చేశారు. అలా కానీ వాల్యూ స్టెప్స్ మాత్రం కరెక్ట్గా వేసి వచ్చాను. లాస్ట్ స్టెప్లో ఇక్కడ వేయడం తప్పు చేశాను. అలాగే ఇప్పుడు చూడండి, దీనికి ఒకటి పెద్దది వస్తుంది, ఒకటి చిన్నది వస్తుంది. ఇది A+ వేసేదేమో పెద్దది వస్తుంది, A- చేసేదేమో చిన్నది వస్తుంది. ఈ ఆబాధలు ఈ లాస్ట్ వీక్ మెన్షన్ చేశాను. ఈ చిన్న సైజు వచ్చే ఈ ఆబాధనేమో లఘు ఆబాధ. కలిపితే ఏమవుతుందండి? లఘ్వా బాధ. దాని పేరు లఘ్వా బాధ, అంటే లఘు ఆబాధ. అది అలా అంటే ఇంకా కష్టమైపోతుందని విడతీశాను ఇక్కడ. అది విడతీసిన పాపం పుణ్యం తెలియదు కానీ విడతీశాను. లఘు ఆబాధ అని రాశాను ఇక్కడ. అలాగే పెద్ద సైజు వచ్చేదాన్ని బృహత్ ఆబాధ పైన రాసేది చూడండి. బృహదాబాధ, బృహత్ ప్లస్ ఆబాధ, బృహద్ ఆబాధ. ఇట్ ఈస్ బిగ్ సైజ్, దిస్ ఇస్ స్మాల్ సైజ్. దెన్ లంబం, ఇట్ విల్ బి 12. అందరూ నోట్ చేసుకున్నారు అనుకుంటాను. ఏమండి శ్లోకంలోకి వెళ్ళరా గురుగారు? శ్లోకమా? నేను మన గ్రూప్ లో పెడతాను, గ్రూప్ లో పెట్టి పంపిస్తాను. చెప్పండి లక్ష్మి గారు, చెప్పండి అమ్మా, ఏమంటున్నారు? క్షిప్రం అనే పదం వచ్చింది కదా సార్. క్షిప్రం అంటే ఫాస్ట్, వెంటనే. అంటే ఇప్పుడు లలితా సహస్రనామంలో కూడా క్షిప్ర ప్రసాదిని సద్గుణ్య పరిపూరిత. క్షిప్ర ప్రసాది అంటే అప్పటికప్పుడు మీరు పూజ చేయడం ఆలస్యం, వెంటనే ఫలం, ఇన్స్టెంట్ రిజల్ట్ అనమాట. ఇన్స్టెంట్ అంటే పూజ ఇవాళ పూజ చేస్తే అదే ఫైల్ పుటప్, గవర్నమెంట్ లో ఫైల్ పుటప్ చేసినట్టుగా వీళ్ళు వెంకటలక్ష్మి పుటప్ ఫైల్ చేశారు, పూజ చేశారు, వీడు ఎప్పుడు ఇద్దాం, ఇలా ఆలస్యం లేదు. మీ పూజ అవ్వడం ఏమిటి, వెంటనే ఫలం సిద్ధంగా ఉంటుంది. అది క్షిప్ర ప్రసాదిని అంటే. అలాగే క్షిప్ర గణపతి ఉంటారమ్మా. క్షిప్ర గణపతి అంటే గణపతికి అంటే వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అక్కడ. ఎక్కడైనా అదే అర్థం. క్షిప్రం అంటే వేగంగా, వెంటనే, అది అర్థం. అమ్మ మీరేమిటమ్మా అన్నారు నాగశ్రీ గారు మీరు శ్లోకం గురించి? ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం కూడా రాసుకోండి ఒకసారి అందరూ కూడాను. ఇది చెప్తాను, చదివిస్తాను. దశ సప్తదశ ప్రమౌ భుజౌ త్రిభుజే యత్ర నవ ప్రమామహి అవధే వదలంబకం తథా గణితం గాణితికాశు తత్ర మే. ఇంకొకసారి చెప్తాను వినండి అందరూ జాగ్రత్త. బలరాం గారు మిమ్మల్ని అడుగుతాను మళ్ళీ నేను. అలాగే సార్. దశ సప్తదశ ప్రమౌ భుజౌ అంటే సంస్కృతం కూడా ఎందుకు చెప్తానంటే దానికి ఇది ఎగ్జాంపుల్స్, ఇవి ఇల్లస్ట్రేషన్. మన సంస్కృత క్లాసులో ఏదో ప్రథమ వ్యక్తి ద్వితీయ అంటుంటాం సార్, ఏకవచనం ద్వివచనం. ఇక్కడ మనం వాడుతున్నాను భాస్కరాచార్య, అందుకోసం మళ్ళీ ఆ సంస్కృతం కూడా చెప్తుంటాను. దశ సప్తదశ ప్రమౌ భుజౌ త్రిభుజే యత్ర నవ ప్రమామహి అవధే వద లంబకం తథా గణితం గాణితికాశు తత్ర మే. పదవిభాగం దశ సప్తదశ ప్రమౌ అంటే ఇక్కడ ప్రమౌ అని అన్నాడు కనుక, ద్వివచనం అన్నాడు కనుక 2 పదాలు కలిపి చదవాలి నేను. దశ సప్తదశ ప్రమౌ అది ఏక సమాస పదం అమ్మా, ఏక సమాస పదం. అందులో విడివిడిగా కాంపోనెంట్స్ తీసే దశ వేరు, సప్తదశ వేరు. అంటే 7, 17 సైజులు ఉన్నటువంటి భుజములు. 10 దశ సప్తదశ 10, 17 అదమ్మా. 10 దశ సప్తదశ అంటే అలా కదా, దశ సప్త కాదు, పదవి విభాగం చేసేవాడు. దశ సప్త దశ అనకండి. దశ సప్త అంటే 70 అవుతుంది, అలా ఉండదు.
దశ సప్తదశ 10 17 10 17 ప్రమౌ భుజౌ. ఏమని చెప్పండి. అది ఎలా తెలుస్తుంది సార్ ఎక్కడ విడగొట్టాలని? ఇక్కడ కాకనకు వస్తే అంటే ఇక్కడ సప్తం పడేప్పుడు దశక సప్తం అనొచ్చమ్మా. దశక గ్రూప్ ఆఫ్ కా వస్తే గ్రూప్ అని అర్థం వస్తుంది. దశక సప్తం అంటే అప్పుడు 70 అవుతుంది. కా వాడలేదు. Sir, this please explain in English. అమ్మా English. Here I will read out. Sir, Dasha Sapta. You're able to see the letters? Yes, sir. Yes, sir. I'm there. Dasha Sapta Dasha Pramo Bhujau. Prama means I told you size. Yes. Prama, Miti, Meta, all these are synonyms representing the size of the sides. Here Sapta Dasha is, that is 17. Sapta Dasha is 17. Yes. Dasha is 10. So 2 sides he has given. 10 and 17 he has given. And also he has given, the base also he has given. 9. Yatra Navaprama Mahi. Mahi means Bhumi. Bhumi means base. Navaprama size is 9. 9 sized base. That is the correct translation. 9 Yes, sized. I got confused in first line 10 17. Dasha Sap. Actually no. Here this Sapta is in between. There are 2 Dashas. Dasha, Yes, sir. Sapta and Dasha. Now the middle one Sapta, to which part? Left side part or right side part it belongs to? Right side. Why? Because it is jointed in that page. No, it's not like that. Here it is called in Sanskrit Samasa. Here there are, it can be actually literally this is central one can go to left also with some other letters are required in between. They are missing. Dashaka Sapta, if it is there, then Sapta goes to the left side. The Ka is not there. So it comes to the right side. Dashaka Sapta Dasha. In such a case, you assume that there is a Ka in between the first Dasha and Sapta. Then it becomes Dashaka Sapta. Okay. But that Ka is missing. So you cannot make it as a first and second one as one group. It is separate. Dasha is separate, Sapta Dasha is separate. సార్ ఇప్పుడు మొత్తం సైజ్ మరి చెప్తానండి. ఒక సైడ్ 10, ఇంకొక సైడ్ 17, భూమి ఏమో 9. సార్ మీకు ఏబిసి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి 3 ఇచ్చేసాం సార్. ఇంకా మీరు వాట్ ఈస్ దట్ యు హావ్ టు క్యాలిక్యులేట్ స్మాల్ పి స్మాల్ క్యూ స్మాల్ ఆర్. అయిపోయిందండి. కనుక్కున్నారా ఎవరన్నా? ఎనీబడీ హావ్ క్యాలిక్యులేటెడ్? No, actually, you please draw this kind of triangle. Calculated, sir. ఎంత వచ్చిందమ్మా? మీకు ఆ భాగాలు ఇదేమవుతుందంటే ఈ త్రిభుజం 9 భూమి అవ్వదు పార్ట్స్. అంటే ఇది లంబం బయటకు వస్తుంది. అది అంతేగా ఇక్కడ చూడండి ట్రయాంగిల్ అలా వస్తుంది. అది అబ్సల్యూట్ ట్రయాంగిల్ అవుతుందమ్మా. అది కొండ ట్రయాంగిల్ వస్తుంది. అందుకని పైన ఎలా వేసాను కానీ క్లాస్ హౌస్ ఇలా చిన్నది ఇలా వేయాలి. ఏబిసి ఇలా వేసి బయటకు వస్తుంది. డి బయట ఉంటుంది. ఏదైనా మన ఫార్ములా ప్రకారం ఒకటి పెద్దది వస్తున్నాం ఒకటి చిన్నది వస్తుందమ్మా. అలా చేసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే మనం మామూలుగా ఫార్ములా ఉపయోగించేస్తే నేను క్యాలిక్యులేట్ చేయలేదమ్మా. మీరు నెక్స్ట్ క్లాస్ ప్రిపేర్ చేసి పట్టండి. నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ క్లాస్ ఉంది ఏమండి? నెక్స్ట్ క్లాస్ అంటే మళ్ళీ నాకు 6 గంటల మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది. ఎవరో అప్పుడే ఈ లోపుగా మళ్ళీ ఎవరో వచ్చారు. ఐ హావ్ టు సంబడి హస్ కమ్ ఫర్ మీ జస్ట్ నౌ. So I have to speak to them. Okay. So Gurugaru, what is the meaning of Ikkadu and Uchchanam as a Ikkada means here. Okay. Ippudu means now. And you said some word about like Uchcharu means somebody came. Okay. Somebody came. Utsuta means coming. Utsuta means coming. Somebody came. Okay. Yes. So tomorrow is Mahashivratri. So Shubhakamana for all. Yes, sir. Shubhakamana for all. Shubhakankshalu andi. Mahashivratri Shubhakankshalu. Revu Nalakonda Shankar Mathamlo morning to evening Chandi Homam will be performed, and evening 7 to early morning 5 Sahasra Lingarchana will be performed, and the day after tomorrow morning Purnahuti and Puna Puja, Purnahuti రెండు ఉంటాయి. భోజనాలు కూడా ఉంటాయి. భోజనాలు కూడా ఉంటాయండి. అది కూడా గుర్తు ఇంపార్టెంట్. అది కూడా భోజనాలు, the meals also will be there.
డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్. అంటే రేపు ఉపవాసమే కాదు, ఉపవాసం అన్న ఫలహారాలు ఉంటాయి. యూ కెన్ జాయిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరు గురువు కలుద్దాం. గారు 15 వచ్చింది గురువు గారు. ఇంకా చూడండి తర్వాత వస్తున్నాయి వినాలి. రావాలి. ఓం కాయేన వాచా మనసేంద్రియై కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.